స్వరాష్ట్రంలో మన నీళ్లు మనకు ఉంటాయని సంబరపడ్డాం. మన కరెంటు మనకే వస్తుందని సంతోషపడ్డాం. కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు ఇకపై కృష్ణార్పణం కానున్నాయి. నాగార్జున సాగర్ నిత్యం ఎండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విద్యుత్ ఉత్పత్తికి విఘాతంతో రాష్ట్రాన్ని అంధకారం అలుముకున్నది. అన్నపూర్ణగా ఉన్న తెలంగాణ ఆకలి కేకలవుతున్నది. రేవంత్ సర్కారు తీసుకున్న ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయంతో రాష్ట్ర జల విద్యుత్ హక్కులకు తీవ్ర విఘాతం కలుగనుంది. రేవంత్ సర్కార్ నిర్ణయం తెలంగాణకు పెనుశాపంగా మారనున్నది. ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారు కాకుండా ప్రాజెక్టుల్ని బోర్డుకు అప్పగించడంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లనున్నది. సాగర్ ఆయకట్టును ఎల్లకాలం ఎండబెట్టాల్సిన దుస్థితి రానున్నది. సమయానికి విద్యుత్ ప్రాజెక్టులు ఆదుకోలేక విద్యుత్ కొరత ఏర్పడనున్నది. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలో దేశానికి అన్నపూర్ణగా నిలిచిన తెలంగాణ ఇకపై సాగుకు సరైన నీరు అందక ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. వీటన్నింటికీ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు సిడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్, ఆపరేషన్ ప్రోటోకాలే ప్రధాన కారణం. అందులోని నిబంధనలు తెలంగాణకు తీరని శాపాలుగా మారే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆ ముసాయిదాను గత కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ముసాయిదా ట్రిబ్యునల్ ప్లానింగ్ కమిషన్ అనుమతులకు విరుద్ధమని తప్పుబట్టింది. సిడబ్ల్యూసీ ప్రోటోకాల్ పూర్తిగా ఏపీకి వత్తాసు పలికేలా ఉందని తేల్చి చెప్పింది. ముసాయిదాపై చర్చించేందుకు కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాల్లోనే అనేక మార్లు బీఆర్ఎస్ సర్కారు తేల్చి చెప్పింది. ఆ రికమెండేషన్లను తిరస్కరించింది. కేంద్రానికి, కేఆర్ఎంబీకి గతంలోనే ఈ మేరకు లేఖలు రాసింది. కానీ ఇప్పుడు అందుకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్పై నిర్ణయం జరగకముందే ప్రాజెక్టుల నిర్వహణను బోర్డుకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు అంగీకరించడం విషాదకరం. బచావత ట్రిబ్యునల్ అవార్డు ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే. నాగార్జున సాగర్ కు ప్రత్యేకంగా ఎలాంటి క్యాచ్మెంట్ ఏరియా లేదు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ రిజర్వాయర్ కు నీరు అందుతుందని వెల్లడించాయి. సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు పూర్తిగా ఒకదానిపై ఒకటి ఆధారపడిన ప్రాజెక్టులని, ఆ రెండింటికి సంబంధించి సమగ్రమైన ప్రోటోకాల్ అదే ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగా రూపొందించాల్సి ఉన్నది. కానీ కేఆర్ఎంబీ అందుకు విరుద్ధంగా ప్రోటోకాల్ను రూపొందించింది. 830 ఫీట్ల వరకు జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన సాగర్కు విడుదల చేస్తూ దాని కింది ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది. కానీ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా సిడబ్ల్యూసీ రూల్ కర్వ్ను ప్రతిపాదించింది. శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్ పై ఆంక్షలు విధించింది. 854 ఫీట్లపైనే విద్యుదుత్పత్తి చేపట్టాలని రూపొందించింది. అదే జరిగితే ఎగువ నుంచి వచ్చిన జలాలను వచ్చినట్టుగా పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్ కు ఏపీకి తరలించుకుపోయే అవకాశం ఉన్నది. దీంతో సాగర్ ఆయకట్టు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉన్నది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కు 19 టీఎంసీలు, మొత్తంగా 34 టీఎంసీలను మాత్రమే తరలించుకుపోయేందుకు ఏపీకి అవకాశం ఉన్నది. అయినా ట్రిబ్యునల్ అవార్డును పట్టించుకోకుండా 7 ఏళ్లలో జల వినియోగాల ఆధారంగా ప్రోటోకాల్ను రూపొందించింది. ఇది తెలంగాణకు తీవ్రంగా చేటు చేయనున్నది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని మరింత విస్తరించుకుంటూ పోతున్నది. ఏకంగా 88,000 క్యూసెక్కులకు పెంచుతున్నది. రాబోయే రోజుల్లో ఏపీ పెద్ద మొత్తంలో జలాల్ని బేసిన్ అవతలికి తరలించే అవకాశం ఉన్నది. ఇక భవిష్యత్తులో సాగర్కు నీళ్లు వస్తాయా అన్నది అనుమానమే. ఏపీని అడ్డుకునేది ఎలా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాల్ని కోల్పోవాల్సి వస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లిస్తే సాగర్ ఆయకట్టు నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్ రాష్ట్రాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీల వాటాను కేటాయించాలి. ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని సాగర్ ప్రాజెక్టున ఎగువన మాత్రమే, అదే ఇన్బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్ లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను, మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రస్తుతం ఆపరేషన్ ప్రోటోకాల్లో ఆ 45 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ప్రతిపాదించారు. రేపు అదే జరిగితే కేటాయించిన నికర జలాల్ని తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని నీటి రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులు అత్యవసరం.
100% స్థాపిత సామర్థ్యం మేరకు జల విద్యుత్ చేపట్టాలని గత ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయించడంతో పాటు జీవోను కూడా విడుదల చేసింది. బోర్డు చేతికి ప్రాజెక్టులు పోతే ఇప్పుడు తెలంగాణకు ఆ అవకాశం ఉండదు. 854 ఫీట్లపైనే జలాలు ఉంటేనే, అది బోర్డు అనుమతిస్తేనే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చుతుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్ను 50-50 నిష్పత్తిలో ఏపీతో పంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడనున్నది. ఈ మేరకు ఆపరేషన్ ప్రోటోకాల్లో సిడబ్ల్యూసీ ప్రతిపాదనని పొందుపరిచింది.